ఫ్రెండ్స్, అది ఒక రాత్రి సమయం. దట్టమైన కొడైకెనాల్ అడవులలో ఫారెస్ట్ గార్డ్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళకు జంతువుల అలజడి కనిపించలేదు, కానీ దగ్గరలో రక్తపు మడుగులలో ఒక వ్యక్తి పడిపోయి ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని తమిళనాడు పోలీసులకి ఫారెస్ట్ గార్డ్స్ తెలియజేయడం జరిగింది. తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత అసలు ఈ వ్యక్తి ఎవరు, తినని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఇది సూసైడా లేక మర్డరా అని చెప్పి కేసుని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 10-15 రోజుల తర్వాత ప్రాథమిక విచారణలో వాళ్ళకు కొన్ని విషయాలు తెలిసాయి. మొదటిగా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఆ వ్యక్తిని ఎవరో గొంతు నిమిరి చంపేసి పైనుంచి ఈ అడవిలో పడేశారు. అయితే ఇతని పేరు ప్రిన్స్ శాంతకుమార్. ఇతను ఒక సాధారణమైన మధ్య తరగతి వ్యక్తి. ఇతను హోటల్ శర్వానాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇంతటి సాధారణ వ్యక్తిని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉందని చెప్పి పోలీసులు కేసుని ఇంకాస్త లోతుగా వేగవంతంగా చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఆ పేర్లు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ అయింది. ఎందుకంటే అప్పటికే సమాజంలో మంచి పేరు, బిజినెస్ టైకాన్ దోషా కింగ్ గా పేరున్న హోటల్ శర్వానా చైర్మన్ అయిన పి రాజ్ గోపాల్ ఈ హత్య వెనకాల మెయిన్ సూత్రధారి అని చెప్పి తెలిసింది. అసలు ఎవరు ఈ దోషా కింగ్ రాజ్ గోపాల్? తను ఎలా సాధారణ వ్యక్తి నుంచి దోషా కింగ్ గా ఎదిగాడు, దాని తర్వాత ఎలా మర్డరర్ గా మారాడు అని తెలియాలి అంటే ఫస్ట్ ఈ రాజ్ గోపాల్ గురించి మనకు కంప్లీట్ గా తెలియాలి. ఈ విషయాలన్నీ మనం కంప్లీట్ గా తెలుసుకోవడానికి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి టాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము దోషా కింగ్ గా పిలువబడే రాజ్ గోపాల్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. తను ఎలా దోషా కింగ్ గా ఎదిగాడు బిజినెస్ టైకన్ గా, దాని తర్వాత ఎలా తను మర్డరర్ గా మారాడు అనే దానిపైన మన ఈ వీడియో ఉంటుంది. చాలా మంచి వీడియో, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు లైక్, షేర్, కామెంట్ చేస్తేనే నాకు బూస్టప్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే పి రాజ్ గోపాల్ తను తమిళనాడులోని తుట్టుకుడి జిల్లాలో జన్మించాడు. ఒక మధ్య తరగతి కుటుంబంలో. వాళ్ళ నాన్నగారు ఆనియన్ బిజినెస్ చేసేవారు, వాళ్ళ అమ్మ గృహిణి. అయితే చిన్నప్పటి నుంచే చదువుల పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేని రాజ్ గోపాల్ పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాలతో ఉండేవాడు. అయితే చిన్నప్పటి నుంచి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వెళ్ళేవాడు. తనకు 21 years వచ్చిన తర్వాత తను మద్రాస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ డే చెన్నై. అక్కడ వెల్లంబాకలో ఒక స్టోర్ అనేది మొదలు పెట్టాడు, కిరాణం స్టోర్. ఆ స్టోర్ మురుగన్ అనే పేరుతో స్టార్ట్ చేశాడు. తను కొలిచే మురుగన్ దేవత పైనే తను ఈ స్టోర్ ని మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత కేకే నగర్లో కూడా ఈ స్టోర్ ని ఓపెన్ చేశాడు. అయితే తనకు పెద్దగా లాభాలు రాకపోవడము, పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తను నిరాశ చెందలేదు. ఎందుకంటే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తానని చెప్పి తనకి ఎప్పటికీ ఉండేది. అయితే తన దగ్గర వచ్చి సరుకులు కొనేవాళ్ళు, బిస్కెట్స్ కొనేవాళ్ళు దగ్గర నుంచి ఒక రోజు తను మాట్లాడితే అక్కడున్న వ్యక్తి ఏం చెప్పాడంటే, ఏదైనా భోజనం చేయాలి అంటే దాదాపు 5 kilometers ప్రయాణించాల్సి వస్తుంది, మాకు దగ్గరలో భోజనాల శాల ఏదైనా ఉంటే బాగుందని చెప్పి ఒక వ్యక్తి చెప్పడంతో తన మధ్యలో ఒక ఐడియా వస్తుంది. తనే ఎందుకు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయకూడదు, తను ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న వ్యక్తులకు పనికి వస్తుంది, దాని తర్వాత తను లాభపడవచ్చు అని చెప్పి అనుకుంటాడు. అయితే స్వతహాగా ఈ రాజ్ గోపాల్ జ్యోతిష్యాలను, నమ్మకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటాడు. అయితే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి తను ఏ బిజినెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్తే తను ఏం చెప్తాడంటే, ఫైర్ అంటే అగ్నితో ఏ బిజినెస్ అయితే నువ్వు చేస్తావో ఆ బిజినెస్ నుండి నీకు లాభాలు చాలా ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పడంతో తను రెస్టారెంట్ అంటే అగ్నితోనే కదా ఏ వస్తువు అయినా వండాలి అంటే, అయితే అగ్నితోనే కదా మనం స్టార్ట్ చేసేదని చెప్పి హోటల్ శర్వానా అనేది స్టార్ట్ చేస్తాడు 1981లో. అయితే హోటల్ శర్వానా పేరు ఎలా వచ్చిందంటే, మురుగన్ దేవుడి ఇంకో పేరే శర్వానా. సో అలా తను కొలిచే దేవుడి పైన ఇంకో పేరుతోని ఈ హోటల్ అనేది స్టార్ట్ చేస్తాడు. తను ఎక్కడ క్వాలిటీకి కానీ క్వాంటిటీకి కానీ కాంప్రమైజ్ అవ్వడు. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తాడంటే కేవలం కారం కోసం, చిల్లీ కోసం గుంటూరు నుంచి కారం తెప్పించుకునేవాడు. అయితే ఈ హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత స్వతహాగానే ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడేవారు కాదు అప్పటి జనాలు. ఎందుకంటే ఇంటి ఫుడ్డే వాళ్ళు మెయిన్ గా ప్రియారిటీ ఇచ్చేవారు. అయినప్పటికీ శాకాహారమైన ఈ టిఫిన్స్, ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ, సాంబార్ ఇలాంటి ఐటమ్స్ మెల్లమెల్లగా అక్కడి జనాలకు కూడా
తినడం జరిగింది. అయితే స్టార్టింగ్ దాదాపు ఒక 5 నెలల వరకు తనకు లాసెస్ వచ్చాయి. ఎందుకంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు, ప్రైస్ అనేది చాలా సరసమైన ధరలకే ఇచ్చేవాడు. దీంతో తన బిజినెస్ మేనేజర్ ఏం చెప్పాడంటే, మనం క్వాలిటీని కాస్త తగ్గిద్దాం, ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, అలా చేయడం వల్ల మనకు లాభాలు వస్తాయంటే తను వినకపోయేవాడు. తను క్వాలిటీ విషయంలో అసలు తగ్గను, ప్రైస్ కూడా ఇంతే ఉంటుందని చెప్పాడు. అయితే మెల్లమెల్లగా తన రుచిని నచ్చి చాలా మంది జనాలు వచ్చేవారు. అయితే ఒకనొక టైంలో తను ఏం చేశాడంటే, కేవలం 5 రూపాయలకే 23 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియడంతో చాలా మంది ఎగబడి అతని హోటల్కి వచ్చి తన ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తన హోటల్ చాలా పాపులర్ అయిపోయింది. మెల్లమెల్లగా లాభాలు ఆర్జించడం కూడా స్టార్ట్ చేశాడు. 1988లో తను చెన్నైలోని టీ నగర్ లో ఇంకో బ్రాంచ్ మొదలు పెట్టడం జరిగింది. అలా ఆ బ్రాంచ్ కూడా సక్సెస్ అయింది. ఆ బ్రాంచ్ కూడా సక్సెస్ అయిన తర్వాత మెల్లగా 2000 టైంలో తన ఫస్ట్ ఇంటర్నేషనల్ అవుట్లెట్ దుబాయ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సిడ్నీ, లండన్, న్యూయార్క్, సింగపూర్ లాంటి దేశాలలో దాదాపు 22 దేశాలలో 110 అవుట్లెట్స్, టిఫిన్ స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఇండియన్ మైగ్రేట్స్ కి లేకుంటే అక్కడి లోకల్ పబ్లిక్ కి తను సర్వ్ చేస్తున్నాడు. దాదాపు ప్రతి దేశంలోనూ మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో తనకి తమిళనాడు స్టేట్ లో మంచి పేరు రావడం, తన ఒక బిజినెస్ టైకన్ గా ఎదిగాడు. ఇంతే కాకుండా వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ని కూడా సొంత కుటుంబంలో చూసుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే తన దగ్గర పనిచేసే వ్యక్తులను వాళ్ళకు ఇంటి కిరాయి తనే ఇచ్చేవాడు. దాంతో పాటుగా వాళ్ళ పిల్లల చదువులకు కూడా డబ్బులు ఈ రాజ్ గోపాలే ఇచ్చేవాడు. వాళ్ళ పిల్లలకు అవసరం కోసం, పెళ్లిళ్ళ కోసం ఏదైనా డబ్బు అవసరం ఉన్నా తనే పెళ్లిళ్ళు కూడా చేసేవాడు. దాంతో పాటుగా ఆరోగ్య కూడా వాళ్ళకు హెల్త్ పరంగా ఏ ఇష్యూ ఉన్నా తనే చూసుకునేవాడు. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా ఇప్పటికే పెన్షన్స్ అనేటివి ఉండవు కొన్ని సెక్టార్స్ లలో. దాంతో పాటుగా పిల్లల చదువులకు తను ఇచ్చేవాడు, పిల్లల పెళ్లిళ్లకు తనే చేసేవాడు, ఆరోగ్యం కూడా తనే చూసుకునేవాడు. సో అంతటితో అక్కడి ఎంప్లాయీస్ కి తనకి ఏమనిపించిందంటే, అక్కడి ఎంప్లాయీస్ తనని ఒక దేవుళ్ళ కొలిచేవారు, తనని అన్నాచిగా పిలిచేవారు. అన్నాచి అంటే తమిళంలో పెద్ద అన్న, అలా కొలిచేవారు తనని. అయితే ఈ అన్ని డీటెయిల్స్ మీరు చూసిన తర్వాత ఇంతటి మహనీయుడు సాధారణ వ్యక్తి నుంచి బిజినెస్ టైకాన్ గా ఎదిగి దోశ కింగ్ గా పేరు వచ్చింది తనకి. తను ఎంప్లాయీస్ కూడా ఎంత బాగా చూసుకునేవాడు, ఎంప్లాయీస్ కూడా ఎంత ప్రేమ చూపించేవాడు. అంతటి మహనీయుని డార్క్ సైడ్ ఏముంటుందని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఏ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది కదా, సేమ్ మన స్టోరీలో కూడా ఇదే పెద్ద ట్విస్ట్. కానీ ఈ ట్విస్ట్ తెలిసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి, ప్లీజ్ ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలాంటి టాపిక్స్ ఇంకా ఎన్నో తీసుకొస్తాను మేము ముంగటికి. కానీ నాకు బూస్టప్ కావాలి అంటే మీరు లైక్, షేర్, కామెంట్ చేస్తేనే కదా నాకు బూస్టప్ గా ఉంటుంది, నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అయితే డార్క్ సైడ్ ఏంటంటే తనకు సెక్సువల్ పిచ్చి ఎక్కువ ఉంటుంది. అయితే తను ఏం చేస్తాడంటే, తన స్టాఫ్ లో పనిచేసే ఒక వ్యక్తి భార్యను తను చాలా అందంగా ఉండడం వల్ల తనపై మనసు పడి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తన భర్త వినకపోయేసరికి తనని బెదిరించి అక్కడి నుంచి నిలగొట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దాంతో 2 భార్యలు కంప్లీట్ అయిపోతాయి. అయితే దీని తర్వాత అసలు స్టోరీ ఎప్పుడు మొదలవుతుంది అంటే, తను 3వ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎవరిని అంటే జీవజ్యోతి. ఈ జీవజ్యోతి ఎవరంటే తన హోటల్లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళ నాన్న రామస్వామి మొదట్లో బిజినెసెస్ చేసుకొని చాలా లాస్ అయిన తర్వాత ఈ శరవణ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రాజ్ గోపాల్ ఆదుకుని వాళ్ళకు మంచి ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు, వాళ్ళ పిల్లల చదువులకు డబ్బులు ప్రతి ఒక్కటి తిని చూసుకునేవాడు. అయితే ఒకసారి ఈ రాజ్ గోపాల్ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను 3వ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అది ఈ జీవజ్యోతి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ప్రపంచంలోనే ధనవంతుడు అవుతాం అని చెప్పేసరికి తను జ్యోతిషాలు ఎక్కువ నమ్ముతాడు కదా. సో ఎలాగైనా ఈ జీవజ్యోతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అప్పటి నుంచి ఈ జీవజ్యోతికి గిఫ్ట్స్ ఇవ్వడము, ఆభరణాలు ఇవ్వడము, పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ఇలా చేస్తూ వచ్చేవాడు తన మనసు గెలుచుకోవడానికి. అయితే జీవజ్యోతికి తనకు వేరే అతనితోని లవ్ ఉంటుంది. అయితే తను ఒక అబ్బాయిని ప్రేమించేది. ఆ అబ్బాయి పేరే ప్రిన్సెస్ శారదా కుమార్. అయితే తన నుంచి ఎలాగైనా పెళ్లి చేయొద్దని చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పటికీ వాళ్ళు వినకపోయేసరికి ఆ రామస్వామిని జాబ్ లోకి వెళ్ళి తీసేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ జీవజ్యోతి మరియు ప్రిన్స్ వినకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దీంతో ఆగ్రహించిన రాజ్ గోపాల్ ఈ పెళ్లిని నమ్మడు. దాని తర్వాత మెల్లమెల్లగా తనని గిఫ్ట్స్ ఇవ్వడము, తనని కలవడము, తన డబ్బులు ఆశ చూపించడము, అలా తనకు ఆభరణాలు ఇవ్వడము, తను ఒక బిజినెస్ ఒకనొక టైంలో టైలరింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటే ఆ బిజినెస్ గురించి తెలిసి తనకు శిస్తు రూపంలో అంటే లోన్స్ శిస్తు రూపంలో ఇచ్చుకుంటూ
తనకు సహాయపడము, మెల్లగా తన ప్రపోజల్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తుంది. అయితే ఎంత చేసినప్పటికీ ఈ జీవజ్యోతికి ఈ మూడో పెళ్లితో ఇంట్రెస్ట్ ఉండదు. రాజగోపాల్ పైన తను ఒప్పుకోపోయేసరికి ఒకానొక టైంలో తన భర్తను బెదిరించడం జరుగుతుంది. అయితే ఒకానొక టైంలో ఏం జరుగుతుందంటే ఈ జీవజ్యోతి సిక్ అయి హాస్పిటలైజ్ అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ విషయం తెలుసుకున్న రాజగోపాల్ తన ప్రైవేట్ డాక్టర్స్ తోని ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తనని ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికేషన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ని తీసుకెళ్లి కొన్ని టెస్ట్లు చేయించేది ఉందని చెప్పి తీసుకెళ్లి ఎయిడ్స్ టెస్ట్ చేయించి తనకి ఎయిడ్స్ ఉందని చెప్పి తన భార్యకి చెప్పడం జరుగుతుంది. తను నమ్మదు. అయినప్పటికీ తనకి ఎయిడ్స్ ఉంది, తన దగ్గర ఉండకు, నా దగ్గర ఉండు, నీకు రాణిలా చూసుకుంటాను, ఏ కష్టమో రానివ్వను, నీకు ఏం కావాలంటే ఇస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ వీళ్ళు వినకుండా వీళ్ళిద్దరూ అతని మాట వినకుండా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. అయితే ఎలాగూ కలవట్లేదు, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి రాజగోపాల్ ఏం చేస్తాడు, తన దగ్గర పనిచేసే స్టాఫ్ ఉంటది కదా, పొద్దున పూట స్టాఫ్, రాత్రి పూట రౌడీస్ అన్నట్టు తన దగ్గర పనిచేసే డానియల్ ని జీవజ్యోతి దగ్గరికి పంపించి తనని బెదిరించడం జరుగుతుంది. జీవజ్యోతికి మరియు ప్రిన్స్ ని. అయితే బెదిరించిన తర్వాత తను వినకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పోలీస్ కంప్లైంట్ అప్పటికే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పిలువబడే ఈ రాజగోపాల్ పోలీసుల విషయం తెలియగానే తన ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా కోపడి, నువ్వు పోలీసులకు చెప్పావా, సరే నా ఫోన్ ని తీసుకో, ఎవరికి ఫోన్ చేసుకుంటూ వచ్చేసుకో, నన్ను ఎవరేం చేయలేరు అని చెప్పి బెదిరించి చెప్పేసరికి తను ఇంకాస్త భయపడి వీళ్ళు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు. అయితే ఈ విషయం తెలిసిన రాజగోపాల్ ఏం చేస్తాడంటే డానియల్ కి చెప్పి వీళ్ళు ఎలాగో వెళ్ళిపోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, తను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఏం చేస్తాడంటే ప్రిన్స్ ని చంపేయమని చెప్పి, ప్రిన్స్ శాంతకుమార్ ఉంటాడుగా, తన భర్తను చంపేయమని చెప్పి డానియల్ కి చెప్పడం జరుగుతుంది. అయితే డానియల్ ఏం చేస్తాడంటే 5 లక్షలు తీసుకొని ప్రిన్స్ దగ్గరకు వచ్చి, అయితే వీళ్ళంతా ఒకటే కంపెనీలో పనిచేస్తారు కదా, కాస్త ఫ్రెండ్లీ నేచర్ ఉండడం వల్ల ఏం చేస్తాడంటే డానియల్ తనను ఇక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. ఎందుకంటే మళ్ళీ జన్మలో నువ్వు ఇంకోసారికి ఇక్కడికి రావద్దు, నేను చంపలేను, నువ్వు ఇక్కడ నుంచి పారిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ చెన్నైకి మాత్రం రావద్దని చెప్తాడు. అయితే అక్కడి నుంచి ప్రిన్స్ శాంతకుమార్ వెళ్ళిపోవడం జరుగుతుంది. తను రాజగోపాల్ దగ్గరకు వచ్చి ప్రిన్స్ ని నిన్ను చంపేశానని చెప్తాడు. దాంతో రాజగోపాల్ సంతోషించి ఎలాగైనా ఇప్పుడు జీవజ్యోతి నాదే అవుతుందని చెప్పి నమ్ముతాడు. అయినప్పటికీ జీవజ్యోతి రాదు. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది, జీవజ్యోతికి ప్రిన్స్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, నేను చనిపోలేదు, నేను ఇక్కడ ఉన్నాను, నేను గుజరాత్ లో ఉన్నానని చెప్పిన తర్వాత ఈ జీవజ్యోతి ఏం చెప్తాంటే, నువ్వు అక్కడ ఉండకు, నువ్వు ఇక్కడికి వచ్చేయి, నేను అన్నాచి అంటే పెద్దన్న దగ్గర ఎలాగో అలా రిక్వెస్ట్ చేసి మనల్ని ప్రాధేయపడి కాళ్ళు మొక్కి మనము ఇక్కడనే ఉందాము, మనం ఇక్కడనే సంసారం చేసుకుందామని చెప్తే ప్రిన్స్ చెప్తాడు, వద్దు, వాళ్ళు చంపేస్తారు మనల్ని, ఇప్పటికే నన్ను చంపేయమని చెప్పి డానియల్ ని పంపించాడు, నేను మళ్ళీ వస్తే నన్ను చంపేస్తాడు, నేను రాలేనని చెప్పిన తను వినకుండా, నేను బయటికి వస్తే కంప్లీట్ గా రాజగోపాల్ మనిషిలో ఉన్నారు, నేను ఎక్కడికి వచ్చినా తెలిసిపోతుంది, సో నువ్వు వచ్చేయి, మనం ఎలాగో అలా ప్రాధాయపడి మనము కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్తే తను రావడం జరుగుతుంది. వచ్చేసిన తర్వాత ఈ జీవజ్యోతి రాజగోపాల్ కాల్ చేసి, ప్రిన్స్ నా దగ్గరనే ఉన్నాడు శాంతకుమార్ అని చెప్పి, మేము ప్లీజ్ మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని వదిలేనని చెప్పి ప్రాధాయపడగా తను కాల్ కట్ చేసి డానియల్ దగ్గరికి వెళ్తాడు. తను వెళ్ళి వీళ్ళని ఫస్ట్ కిడ్నాప్ చేస్తాడు, జీవజ్యోతిని మరియు ప్రిన్స్ శాంతకుమార్. దాని తర్వాత డానియల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్స్ ఏమయ్యాడు అని చెప్పి అడుగుతాడు తన స్టైల్. అంటే తను ఏమంటాడు, లేదు, ప్రిన్స్ ని చంపేశాను. ఎలా చంపేశామని అడుగుతాడు. అయితే ట్రైన్ ముంగట తనని పుష్ చేశాను, తను చనిపోయాడని చెప్పి చెప్తాడు. అయితే అప్పుడు డోర్ తీసి ఇతను ఇవ్వరని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన డానియల్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అయితే అప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళిద్దరిని కార్లో తీసుకొని వెళ్ళిపోతారు. వెనక కారులో ప్రిన్స్ ఉంటాడు, ముంగటి కారులో రాజగోపాల్ తో జీవజ్యోతి ఉంటుంది. అయితే జీవజ్యోతికి చాలా చెప్తాడు, నన్ను పెళ్లి చేసుకో, నేను ఇలా చూసుకుంటా, నేను చాలా బాగా చూసుకుంటా, ధనవంతురాలు అవుతా అని చెప్పి చాలా మాటలు చెప్తాడు, కానీ తను వినే సిచ్యువేషన్ లో ఉండదు. దాని తర్వాత వెనకకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత రాజగోపాల్ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి స్వయాన తన చేతులతోని ఈ ప్రిన్స్ శాంతకుమార్ గొంతు నిమిరి చంపేసి అక్కడి నుంచి పెద్ద లోయలో కింద పడేస్తారు, చంపేస్తారు. అయితే ఎప్పటికైనా తన హస్బెండ్ వస్తాడని చెప్పి వేచి చూస్తూ జీవజ్యోతి ఉంటుంది, కానీ అతను రాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు కాల్ చేసిన తర్వాత జీవజ్యోతికి ఏం తెలుస్తుంది, ప్రిన్స్ చనిపోయాడని చెప్పి తెలుస్తుంది. దీంతో బాధతో కుమిలిపోయి ఈ మర్డర్ వెనకాల ఎవరున్నారని చెప్పి రాజగోపాల్ పేరు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత 2001లో ఈ కేసు అనేది వెళ్ళి ఈ
వీళ్ళు అక్కడ నుంచి ఏం చేస్తారంటే తనని కూడా చంపేస్తాడు, తనని కూడా ఏదో ఒకటి చేస్తాడని చెప్పి పారిపోవడానికి ట్రై చేస్తారు. అయితే ఈ రాజగోపాల్ ఏం చేస్తాడు, తనని తీసుకెళ్లి తాంత్రికుడి దగ్గర కూర్చోబెట్టి తనని కొన్ని పూజలు చేయాలని చెప్పి, నీకు డబ్బులు ఇస్తానని చెప్పి కొంచెం మాయ చేసి ఆ పూజలు అవి చేసి దాని తర్వాత తనను పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. తన మెడలో హారం కూడా ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తను వాళ్ళ అమ్మతో ఏం చేస్తాడంటే, బయట వాళ్ళకు మేము కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, మార్కెట్కి వెళ్తున్నాం అని చెప్పి అక్కడ నుంచి పారిపోయి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అయితే దారిలో వాళ్ళకు పోలీసులు కనపడి వాళ్ళని ఆపుతారు. అయితే ఈ విషయాలన్నీ పోలీసులకు, చెన్నై పోలీసులకు ఈ జీవ జ్యోతి చెప్పడం జరుగుతుంది. దీంతో పోలీసులు సరే ఈ విషయాలన్నీ మేము చూసుకుంటామని చెప్పి దీన్ని అరెస్ట్ వారెంట్ తీసుకురావడంతో ఎలాగైనా నేను తప్పించుకోలేను, సో పోలీసులు కూడా ఇప్పుడు వినేటట్టు లేరని చెప్పి స్వతహాగా తనే సరెండర్ అయిపోతాడు. ఈ రాజగోపాల్ సరెండర్ అయిపోయిన తర్వాత తనను అరెస్ట్ చేసిన తర్వాత కేసు అనేది లోకల్ కోర్టులో జరుగుతుంది. ఆ లోకల్ కోర్టు తీర్పు ఏమొస్తుందంటే దాదాపు 10 సంవత్సరాలు తనని శిక్షించాలి, దాంతో పాటుగా 5 లక్షలు రూపాయలు కూడా జీవజ్యోతికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే, సరే దీని నుంచి కాకుండా పోలీసులు ఏం చేస్తారంటే హైకోర్టుకి పిటిషన్ వేయడం జరుగుతుంది. అంటే ఈ శిక్ష తక్కువ, తనని మర్డర్ కేసు చేయలే అని చెప్పి తీర్పు వచ్చిందని చెప్పి తనని హైకోర్టులో అప్పీల్ వేయగా, ఆ అప్పీల్ నుంచి ఏమొచ్చిందంటే తనని ఈ అవద్గార శిక్ష, దాంతో తనతో పాటు 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శిక్షించాలి, నష్టపరిహారం జీవజ్యోతికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు 2008లో హైకోర్టు అప్పుడు నిర్ణయిస్తారు. అయితే ఈ హైకోర్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మన రాజగోపాల్ కేసుని ఫీల్ చేయగా, వాళ్ళు అక్కడి నుంచి కూడా ఏం చెప్తారంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత తను హెల్త్ రీజన్స్ చెప్తూ బెయిల్స్ తీసుకొని తను చేయగా, దాదాపు 10 సంవత్సరాల తర్వాత లేదు నువ్వు ఎలాగైనా యావద్గార శిక్ష, నువ్వు లైఫ్ శిక్ష నువ్వు పాటించాల్సిందే అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత తను జూలై 15th నాడు ఆక్సిజన్ తీసుకొని ఈ హాస్పిటల్ నుంచి తను జైల్లోకి వచ్చి చేరడం జరుగుతుంది. దాదాపు 2 రోజుల తర్వాత జూలై 18th తను అదే హాస్పిటల్లో చనిపోవడం జరుగుతుంది. దీంతో మనకి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్, కష్టపడితే ఏదైనా సాధించగలమని చెప్పి తన నుంచి ఒక పాజిటివ్ సైడ్ దొరుకుతుంది. కానీ ఏదైనా అత్యాశకు పోయి ఎవరికైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి తెలిస్తే ఏమవుతుంది, మనమే నాశనం అవుతామని చెప్పి ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది. రాజగోపాల్ నీ దేవుడిగా కొలిచే ఎంప్లాయీస్ ఉండే తన్ని ఆ రెస్పెక్ట్ ని తను కంటిన్యూ చేయకుండా అత్యాశకు పోయి ఒక ఆడదాన్ని ఉసురు తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ జీవజ్యోతి తను బాధపడుతూ ఉంటుంది, తను యావద్గార శిక్ష అనుభవించలే జైల్లో అని చెప్పి బాధపడుతూ ఉంటది. ప్రజెంట్ ఈ జీవజ్యోతి తను తమిళనాడులో టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. బ్రైడల్స్ కి అవసరమై డ్రెస్సెస్ తను చేస్తూ ఉంటుంది. తన ఒక లైఫ్ ని ఇప్పుడు గడవడం అనేది చూస్తున్నాం మనం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చాలని చెప్పి చాలా కష్టపడి నేను వీడియో తీశాను, చాలా రిసోర్సెస్ నుంచి నేను డాటా తీసుకొని. ప్లీజ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బాయ్.